మిర్చి కర్రీని ఈ రకంగా తయారు చేసుకుంటే మంచి టేస్టీగా, కొంచెం కారంగా, కొంచెం కమ్మగా అలా చాలా బాగుంటుందన్నమాట. దానికోసం బజ్జీ మిర్చిని కొంచెం పెద్ద సైజులో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుని, క్లీన్ చేసుకుని, వీటిని ఇలా హాఫ్కి కట్ చేసుకుని దాంట్లో గింజలన్నీ తీసేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ధనియా 1.5 స్పూన్ చొప్పున తీసుకొని బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పుట్నాల పొడిలో కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పుట్నాల పొడి మిశ్రమంలో తగినంత ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చీలో స్టఫ్ చేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకుని, అయితే మిర్చీలు స్టఫ్ చేసేటప్పుడు బటన్ వేలుతో కొంచెం ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి పిండి అనేది కింద పడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా, టొమాటో ముక్కలు కొద్దిగా తక్కువగా తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేగిన తర్వాత టమాటో ముక్కలు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పుట్నాల పొడిలో వేసాం కాబట్టి ఇందులో జాగ్రత్తగా ఎక్కువ కాకుండా చూసుకొని తగినంత వేసుకోవాలి. ముక్కలు మెత్తబడతాయన్నమాట. కొంచెం ఉల్లిపాయ ముక్కలు మెత్తబడగానే మనం ఈ స్టఫ్ చేసిన మిర్చి ముక్కల్ని ఇలా పరిచినట్టుగా పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత జాగ్రత్తగా అట్లకాడతో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కదుపుకుంటూ ఉడకనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఈ మిర్చి ముక్కలకి అన్నీ పట్టే విధంగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుని కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అయితే కొంచెం సేపు అయిన తర్వాత మనము బైండింగ్ కోసమని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ మరి ఎక్కువగా వేయకూడదు, జస్ట్ బైండింగ్ అయ్యి మిర్చి ముక్కలు కొద్దిగా ఉడికే విధంగా వేసుకోవాలి. అప్పుడు మనకి బైండింగ్ అనేది బాగుంటుందన్నమాట. మిర్చి కూడా కలర్ చూసారు కదా, చేంజ్ అయిపోయింది. ఆ తర్వాత బ్యాలెన్స్ ఉన్న జీలకర్ర, ధనియాల పొడి, పుట్నాల పొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈలోపు వాటర్ అంతా ఎగిరిపోయి మిశ్రమం అనేది దగ్గరికి అయిపోతుందన్నమాట. 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దానిలో పైన కొత్తిమీర జల్లుకుంటే మనకి మిర్చి కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం. దీన్ని రోటీ, రైస్, బిర్యానీతో తినచ్చు. ఇది నా ఓన్ రెసిపీ అనమాట.